హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పడానికి వీడియో చేస్తున్నాను. అదేమంటే, నేను చేసిన తప్పు మీరు ఎవరు చేయకూడదు. అలా చేస్తే యూట్యూబ్ ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోస్ పెడితే డిలీట్ అవుతుందో నేను మీకు చెప్తాను. అంటే యూట్యూబ్ గైడ్లైన్స్ అని వార్నింగ్ వచ్చింది ఫ్రెండ్స్. నాకు నిన్న యాక్చువల్లీ ఒక వీడియోస్ పోస్ట్ చేశాను. ఈవినింగ్ 6:30 7 o'clock పోస్ట్ చేశాను. ఆ వీడియోస్ పోస్ట్ చేసిన 1 hour హాఫ్ అన్ అవర్కి నాకు స్ట్రైక్ పడేసింది ఫ్రెండ్స్. ఆ వీడియో మీద వార్నింగ్ వచ్చేసింది. అది ఎలాంటి వీడియో అనేది మీకు చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ చూపించడం కూడా నాకు భయం వేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ ఈ వీడియో కూడా స్ట్రైక్ పడిపోతుందేమో అని. కానీ తప్పదు, చూపిస్తాను. ఎందుకంటే నేను చేసిన తప్పు మీరు చేయకూడదు. ఎప్పుడైనా కానీ ఏ వీడియోస్ పెట్టాలి, ఏ వీడియోస్ పెట్టకూడదని మనం బాగా ఆలోచించి పెట్టాలి, ఓకేనా? కొన్ని వీడియోస్కి స్ట్రైక్ ఇది సెకండ్ టైం ఫ్రెండ్స్ నాకు పడటము. ఒకటి ఈశ్రమ్ కార్డ్ గురించి ఒకసారి నేను వీడియో చేశాను ఫ్రెండ్స్. ఈశ్రమ్ కార్డు గురించి, అది ఎందుకు, ఏ వయసులో చేసుకోవాలి, ఏ ఏజ్లో చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలని ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అంతే, నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అందుకోసమే నాకు స్ట్రైక్ పడిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ 1 year తర్వాత ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర మేము బట్టలు వాష్ చేసే కాడ కొన్ని పాములు ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ పాములు ఉంటే అది నైట్ పూట అక్కడ పారాడుతుంటారు కదా జనాలు, అక్కడ బయటకు వచ్చేసిందంట. మేము ఇంట్లో ఉన్నాము. అప్పుడు ఏం చేసిందంటే, అది తలకాయ ఒకటే బయటకు ఉంది. నేను వీడియో చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ టైంలో ఏ పాము ఏమని చెక్ చేద్దామని వీడియో చేసుకున్నాను. ఆ వీడియో ఏమో 1 year పైనే అయిపోయింది చేసుకుని. కానీ యూట్యూబ్లో పెడదామా వద్దా ఆలోచించాను చాలాసార్లు. ఏమవుతుందిలే పెడదాము అని 1 year తర్వాత ఇప్పుడు ఆ వీడియో పెట్టాను. ఈవినింగ్ పెట్టాను. అది యాక్చువల్లీ నాగం పాము ఫ్రెండ్స్. అది పెట్టడం వల్ల నేను అంటే హ్యాష్ట్యాగ్స్లో కూడా నాగం పాము, స్నేక్ వీడియోస్ అని నేను ఇలా మెన్షన్ చేయడం వల్ల అది వెంటనే స్ట్రైక్ పడిపోయింది ఫ్రెండ్స్. అందుకే ఫ్రెండ్స్, పాముల వీడియోస్ కానీ, స్నేక్స్ వీడియోస్ కానీ, పాములు చంపేటప్పుడు వీడియోస్ కానీ పెట్టకండి ఫ్రెండ్స్. సో ఛానల్కి స్ట్రైక్ పడిపోతుంది, ఓకేనా? మీరు కూడా ఇలాంటి తప్పులు చేయకండి. పాములు వీడియో తీయడం కానీ, చంపడం కానీ, అవి పెన వేసుకుని పాములు, పెద్ద నాగం పాము కానీ, శరపోతు అనే పాములు ఉంటాయి కదండి, పెన వేసుకుని అవి ఎక్కడెక్కడో ఉంటాయి కదా ఫ్రెండ్స్, మనం చూసింటాం కదా. అవన్నీ చూడకూడదు అని చెప్తుంటారు పెద్దవాళ్ళు. మనం చాలామంది వినుకోకుండా వీడియోస్ తీసి ఇన్స్టాగ్రామ్లో కూడా చూశాను నేను. ఇక్కడ యూట్యూబ్లో కూడా పెడుతుంటారు ఫ్రెండ్స్, వాళ్ళకి స్ట్రైక్ పడి ఉంటుంది. సో అందుకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ పెట్టకండి. ఏదైనా కానీ జెన్యున్ కంటెంటే పెట్టాలి ఫ్రెండ్స్. మన ఊరికి ఏదో లైక్స్ కోసమో, సబ్స్క్రైబర్స్ కోసమో ఇలాంటి వీడియోస్ పెడితే మన ఛానలే పోతుంది ఫ్రెండ్స్. ఇది యాక్చువల్లీ వార్నింగ్ ఫ్రెండ్స్. నాకు ఇంకా అకౌంట్ ఏం డిలీట్ కాలేదు. ఫస్ట్ టైం వార్నింగ్ ఇచ్చారు. నెక్స్ట్ టైం అలా చేస్తే ఖచ్చితంగా నీ ఛానల్ని డిలీట్ చేసేసామని వార్నింగ్ ఇచ్చారు ఫ్రెండ్స్. నేను అది వార్నింగ్ ఇచ్చిన అప్పీల్ కూడా చేశాను. నిన్న నైటే అప్పీల్ చేసేసాను. మళ్ళీ నా ఛానల్ అది వార్నింగ్ పోవడానికి 90 days పడుతుంది ఫ్రెండ్స్, అది వార్నింగ్ పోవడానికి. అందుకే ఫ్రెండ్స్, ఇలాంటి తప్పు మీరు కూడా చేయకండి, ఓకేనా? చేయకండి ఫ్రెండ్స్. అసలు ఎలాంటి పడితే అలాంటి వీడియోలు తీయకండి. ఏదైనా ఒక అనిమల్ చంపేది కానీ అలాంటి వీడియోస్ తీయకండి. ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. యూజ్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, నా వీడియోకి హైప్ చేయండి ఫ్రెండ్స్. హైప్ చేయడం వల్ల చాలామందికి షేర్ అవుతుంది ఈ వీడియో. మీకు ఏ వీడియోని నేను చూపించడానికి కూడా భయం వేస్తుంది ఫ్రెండ్స్, నాకు మళ్ళీ ఎక్కడ స్ట్రైక్ వేసేస్తారో అని. అయినా వార్నింగ్ రావడం వల్ల నాకు మంచిదే అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ పెట్టడం వల్ల స్ట్రైక్
కమ్యూనిటీ గైడ్లైన్స్ పడుతుందని నాకు ఒకటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుంది. కానీ నేను భయపడ్డాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాది కొత్తగా ఛానల్ పెట్టాను కదా. నేను యాక్చువల్లీ ఛానల్ పెట్టేసి ఒక 3-4 ఇయర్స్ అయిపోయింది ఫ్రెండ్స్. నాకు చిన్న పాప ఉండడం వల్ల నేను వీడియోస్ చేయడం కుదరలేదు నాకు. ఇప్పుడు బ్యాక్ వచ్చి మళ్ళీ వీడియోస్ పెడుతున్నాను. నేను యాక్చువల్లీ 2020 ఫ్రెండ్స్, 2021లో నేను ఛానల్ స్టార్ట్ చేశాను. ఇప్పటికి 2025 ఇప్పటి వరకు నా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే నేను వీడియోస్ పెట్టలేదు ఫ్రెండ్స్, స్టాప్ చేసేసాను ఒక 2 ఇయర్స్. మళ్ళీ నాకు చిన్న పాప ఉండడం వల్ల ఇప్పుడు కూడా స్టాప్ చేశాను. ఇప్పుడు కొంచెం మా పాప కొంచెం నడుస్తుంది, కొంచెము తను చెప్పినట్టు వింటుంది, పడుకుంటుంది, కాబట్టి నాకు ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు టైం దొరికినప్పుడల్లా వీడియోస్ చేసి కుకింగ్ వీడియోస్ చేసి పెడుతున్నాను. యాక్చువల్లీ నాది కుకింగ్ ఛానల్. కుకింగ్ వీడియోస్ గురించే పెట్టాలనేది ఏం లేదు. నాకు ఒక ఇలాంటి వీడియోస్ పెడితే ఇలా ప్రాబ్లం అవుతుందని నాకు తెలిసిన వెంటనే మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో మీకు అందరికీ ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ఖచ్చితంగా నా ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నా వీడియోస్ని హైప్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అందరికీ ఇన్ఫర్మేషన్ అవుతుంది అనుకుంటే మీరు హైప్ చేయండి, చాలామందికి రీచ్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ పెట్టకుండా ఉంటారు ఫ్రెండ్స్, ఓకేనా. మీకు లాస్ట్లో చూపిస్తాను ఈ వీడియో, తప్పకుండా స్టెప్ బై చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. చూపిస్తాను, ఇదే చూడండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ కనిపిస్తుందో లేదో మీకు, ఇక్కడ చూడండి. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోస్ పెట్టకూడదు అయి ఉండే, కానీ పెట్టేశాను. అంతకుముందు కూడా ఒక స్నేక్ వీడియో పెట్టాను ఫ్రెండ్స్, కానీ దానికేమో స్ట్రైక్ పడిందో లేదో తెలియదు, కానీ అది ఉన్నట్టుండే డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు వార్నింగ్ గైడ్లైన్స్ ఏం రాలేదు అప్పుడు, అందుకే నేను ఈ వీడియో పెట్టాను. అది డిలీట్ అయిపోయినట్టుంది నా ఛానల్లో. కానీ నేను చేసిన తప్పు మీరు చేయకండి ఇంకొకసారి, ఓకేనా. ఛానల్ పోగొట్టుకోవద్దు ఎందుకంటే 3 times వార్నింగ్ ఇస్తుంది ఫ్రెండ్స్ యూట్యూబ్. ఫస్ట్ టైం చేస్తే ఫస్ట్ వార్నింగ్ ఇచ్చేసి మళ్ళీ మనకి సజెషన్ ఇస్తుంది, ట్రైనింగ్ తీసుకోండి అంటనే. మళ్ళీ సెకండ్ టైం చేస్తే సెకండ్ టైం వార్నింగ్ ఇస్తుంది, ట్రైనింగ్ తీసుకున్నాను చెప్తుంది. యాక్చువల్లీ సెకండ్ టైం. థర్డ్ టైం నేను ఇలా చేస్తే అప్పుడు కూడా ట్రైనింగ్ తీసుకున్నాను చెప్తుంది. 4th టైం ఇలా చేస్తే నా ఛానల్ పోతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా. మీరు కూడా ఇలాంటి తప్పులు చేయకండి, మానిటైజేషన్కి ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. నాకు కూడా మానిటైజేషన్కి ప్రాబ్లం అవ్వచ్చు, ఎందుకంటే గైడ్లైన్స్ ఉండడం వల్ల, వార్నింగ్ ఉండడం వల్ల, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ టు ఆల్ ఫ్రెండ్స్.